నమస్తే వెల్కమ్ టు బీఆర్కే రియల్ ఎస్టేట్. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారు. మరి సార్ని ఇవాళ మనం అడగబోయే టాపిక్ ఏంటి అని అంటే, మీరు క్రెడాయిలో ఏదైతే కార్యక్రమం జరిగిందో ప్రాపర్టీ షోకి సంబంధించి, దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు తెలంగాణ రియల్ ఎస్టేట్ పై. సో మరి దీనిపై సార్ని అడిగి అసలు ఏంటి అనేది క్లియర్గా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారు క్రెడాయి వాళ్ళు ప్రాపర్టీ షో పెట్టారు సార్. దాంట్లో తెలంగాణ రియల్ ఎస్టేట్మెంట్కి సంబంధించి, అంటే దాని అభివృద్ధికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సార్. మరి ఈ అంశాన్ని ఎలా పరిగణించవచ్చు మనం? చాలా, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య అంటే ఎన్నో సభల్లో మాట్లాడుతున్నారు, కానీ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన సభలో ప్రాపర్టీ షోలో ఎంతో క్లియర్ కట్గా మాట్లాడటం జరిగింది. అండ్ అందులో ఆయన చెప్పింది ఏంటంటే, ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది తెలంగాణ గురించి. ఇది సెంటిమెంట్, ఇన్వెస్ట్మెంట్ అన్నది ఒక సెంటిమెంట్. పాజిటివ్ సెంటిమెంట్ తీసుకురావాల్సిన బాధ్యత మొత్తం అందరి మీద, అంటే క్రెడాయి మెంబర్స్ అంటే వాళ్ళ రియల్ ఎస్టేట్ ఇక్కడ బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ వాళ్ళంతా క్రెడాయి మెంబర్స్ అనమాట, వాళ్ళందరి మీద ఉంది. అండ్ వాళ్ళందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా ప్రతి దగ్గర ఎక్కడైనా సరే వాళ్ళు మాట్లాడేటప్పుడు కస్టమర్ మీట్లో కానీ ఇన్వెస్టర్ మీట్లో కానీ ఎక్కడ మాట్లాడేటప్పుడైనా కూడా తెలంగాణ గురించి, తెలంగాణలో ఆయన ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి పాజిటివ్ ఇంపాక్ట్ కలగజేసేలా చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంట్ మార్చాల్సిన అవసరం ఉందని చెప్పారు. అది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఆయన గవర్నమెంట్లో ట్రాన్స్పరెన్సీ ఎలా ఉంటుంది, పారదర్శకత అన్న పదాన్ని, పారదర్శకత అన్నదాన్ని చాలా నొక్కి ఒక్కానిచ్చారనమాట. అంటే అంత ట్రాన్స్పరెన్సీ తోటి అడ్మినిస్ట్రేషన్లో ఫ్రీగా, అంటే చాలా ఫాస్ట్గా పర్మిషన్స్ ఎలా ఇస్తున్నాము, ఆ పర్మిషన్స్ ఇవ్వటం వల్ల ఎలాగ మార్పు వస్తుంది అన్నది. తర్వాత ఆయన ఇప్పుడు లాస్ట్ మన వీడియోస్లో కూడా చెప్పుకున్నాం, తెలంగాణ గవర్నమెంట్ 4th సిటీ అని చెప్పి. ఓకే సార్. ఎక్కడ 4th సిటీ? మొత్తం మన ఇండియాలో ఉంటున్నారు. లేదు, శ్రీశైల హైవే మీద 4th సిటీ ఏఏ సిటీ అని మనం చెప్పుకున్నాం గతంలో. 4th సిటీ ఏఏ సిటీ. ఆ 4th సిటీ ఏఏ సిటీ ఏ విధంగా రూపుదిద్దుతున్నారు, ఎలాగ అల్ట్రా మోడర్న్గా లగ్జరియస్గా ఏ విధంగా ఉండబోతుంది అన్నదాన్ని కూడా ఆయన చెప్పారంటే, దానిలో ఆ చెప్పడంలో ఆయన మాట్లాడిన విధానం చూస్తే పాజిటివిటీ కనిపిస్తుంది అనమాట. అంటే ఆ వైబ్స్ అలా కనిపిస్తున్నాయి అనమాట. ఆ 4th సిటీ నిర్మాణం ఆయన ఒక తన ఇండివిజువల్ బాధ్యతగా తీసుకుని వ్యక్తిగత హోదాలో దాని గురించి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఒక చీఫ్ మినిస్టర్గా కాకుండా ఒక ఆర్కిటెక్ట్ మాట్లాడినట్టుగా ఆ విధంగా ఆయన తీర్చిదిద్దుతున్నాడు అని చెప్పటం. నాట్ ఓన్లీ దట్, ఇంకా అందులో ఆయన ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి యొక్క పర్సనాలిటీ అక్కడ కనిపిస్తుంది మనకి. ఏమిటది? ఆయన ఎప్పటి నుంచో ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి శంకుస్థాపన చేసి మీరెవరు తెలియదు మీకు, జనార్దన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏదైతే శంకుస్థాపన చేస్తే దాన్ని పూర్తిగా రూపం దాన్ని తీర్చి ఇవాళ హైటెక్ సిటీ బిల్డింగ్ ఉందంటే చంద్రబాబు నాయుడు గారిని ఆయన కూడా కోట్ చేసి, ఈ విధంగా వైఎస్ఆర్ రింగ్ రోడ్డు కానీ ఎయిర్పోర్ట్ కానీ ఆయన పీరియడ్ జరిగాయని చెప్పి ఆయన గురించి కూడా చెప్పటం. ఈ విధంగా ఆయన మొత్తం అందరినీ కూడా గతంలో లీడర్స్ వాళ్ళకి ఎటువంటి ఇంకా చాలా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చార్మినార్ కట్టింది కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓకే సార్, అందరినీ ఒక రకంగా మెచ్చుకున్నారు సార్. అది సో అంటే ఏంటంటే ఆయన ఏమంటున్నాడంటే, చరిత్రలో నేను కూడా ఈ హైదరాబాదు, ఈ తెలంగాణకి ఇది కంట్రిబ్యూట్ చేశా అని చిరస్థాయిగా నా పేరు కూడా చిరగని ముద్ర వేస్తా మీ హృదయాల్లో. ఓకే సార్. ఆ విధంగా అంటే ఆ మాట వింటుంటే అలాంటి వాళ్ళకి కూడా ఇంకా రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణకి మళ్ళీ అట్లీస్ట్ మన రిపీటెడ్గా చెప్పుకుంటున్నాం, ఫస్ట్ ప్రిఫరెన్స్ సౌత్ అని. సౌత్ సైడ్ ఇటు విజయవాడ హైవే కావచ్చు, అటు శ్రీశైల హైవే కావచ్చు, నాగర్ సాగర్ హైవే మధ్యలో వస్తుంది. ఈ 3 డైరెక్షన్స్లో డెఫినెట్గా మనకి రాబోయే కాలంలో రియల్ ఎస్టేటు చాలా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇది అంటే మంచి కాన్ఫిడెన్స్ తోటి ఆయన ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్. అండ్ అందరి దగ్గర నుంచి కూడా యాక్సెసిబిలిటీ పెట్టుకుని క్రెడాయి మెంబర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది, ఎవరికి ఎటువంటి సలహాలున్నా మేము చేస్తున్నాం, మాతో పాటు మీరు కూడా తోడొచ్చి అందరం కలిసి ఇలాంటివి చేద్దాం, అంటే భాగస్వామిలో చేద్దామని. అదే పార్ట్నర్స్గా, వీఆర్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే సార్. అదే ఆ విధంగా ఆయన చెప్పి ఒక సామాన్య మానవుడిగా ఎలా ఇది చేయొచ్చని చెప్పి, ఇంకా ఫర్దర్గా చెప్తే ఒక రకమైన ఫిలాసాఫికల్ టోన్ కూడా వచ్చింది ఇవాళ. ఏంటది? ఏం కట్టుకుపోతాం,
ఓకే. ఏం తీసుకుపోతాం? ఎన్ని వేల కోట్లు ఉంటే ఏమొస్తుంది? కరెక్టే సార్. కీర్తి కానీ మిగులుతుంది కానీ మిగతా మేము తీసుకెళ్ళలేం కదా అని అలాంటిది కూడా ఇవాళ చెప్పారు కాబట్టి చాలా ఇది ఎమోషనల్ స్పీచ్. 15th ఆగస్ట్ ఇలాంటి స్పీచ్ 79th మన ఇండిపెండెన్స్ డే నాడు మరి ఎందుకు ఇలాంటి ఆయనలో ఆలోచనలు వచ్చాయి, ఎందుకు ఇంత ఆవేశపూరితంగా ఒక రకంగా ఎమోషనల్గా మాట్లాడారు? చిన్నవాడు, భవిష్యత్తు ఉన్నవాడు ఆయన. ఓకే, నేను కూడా కలవటం జరిగింది కాబట్టి మీకు చెప్తున్నాను రేవంత్ రెడ్డి గారిని. ఇవాళ కాదు, ప్రీవియస్లీ. సో చాలా చక్కగా మాట్లాడతారు, చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటారు. సో కాబట్టి హీఈస్ గోయింగ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ స్టేట్, సంథింగ్ ఫర్ అవర్ హైదరాబాదు చుట్టుపక్కల మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంటు ఖచ్చితంగా ఇంకా రాబోయే కాలంలో నెక్స్ట్ ఇయర్ మరి నెక్స్ట్ 15th ఆగస్టు మనకి చాలా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు ఏవైతే మన గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్, మనం ఏదైతే రేడియల్ రోడ్ అనుకుంటున్నాము, శ్రీశైలం హైవే, అది కనెక్టింగ్ టు చెన్నై అనుకుంటున్నాము, ఇట్లాంటివన్నీ కూడా రూపుదాల్చే అవకాశం ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే ఈ ఇంపాక్ట్ మీరు అడిగింది చాలా మంచిది. ఎందుకంటే ఈ ఇంపాక్ట్ ఒకసారి వచ్చేసిందంటే ప్రైసెస్ మూవ్ అప్ అయిపోతాయి. ఆల్రెడీ ప్రైసెస్లో కొంత అంటే కాస్త కూస్తో ఎంక్వైరీలు రావటము, కాస్త కూస్తో ప్రైసెస్ కదలటము, ట్రాన్సాక్షన్స్ జరగటం అంతా కూడా ఆ ఏరియాస్లోనే జరుగుతుంది. మనకు ఈవెన్ అనుకున్న ఉప్పల్లో కూడా బాగుందని చెప్పి కదా. సో ఉప్పలు అది కూడా దట్ కమ్స్ అంటారు ఈస్ట్, ఉప్పలు అటు సౌత్ ఈస్ట్ ఈ డైరెక్షన్స్లోనే బాగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఫస్ట్ టైం హోమ్ బయర్స్ ఉన్నారో ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా వీలైనంత త్వరగా నిర్ణయాలు తీసుకుని, అంటే ఇప్పుడు ఇంకోటి వచ్చేసింది ఏంటి, వర్షాలు బాగా పడ్డాయి. అవును సార్. వర్షాలు బాగా పడేటప్పటికి విపరీతమైన వర్షాలు పడ్డాయి, హెవీ రెయిన్స్. సో ఎక్కడ చూసినా సరే వాటర్ లాగింగ్, ఎక్కడ పడ్డాయి, ఎక్కడ ఇరుక్కున్నారు, ఎక్కడ ఇదే మనం అనుకుంటున్నాం కదా. సో అలాంటిది కూడా ఇప్పుడు మనం చూస్తే ఈ ఏరియాస్ పేర్లు వినపడలా. మీరు ఎక్కడ చూసారా ఇలాంటి ఈ ఏరియాస్లో? మన విజయవాడ హైవే మీద నీళ్లు నిలిచిపోయాయి లేదు కదా, సాగర్ హైవే మీద నీళ్లు నిలిచిపోయాయి, లేకపోతే మన శ్రీశైలం హైవే మీద నిలిచిపోయాయి, లేకపోతే ఉప్పల్ దగ్గర చెరువు అయిపోయింది, లేవు కదా. ఎందుకంటే అక్కడ ప్రొటెక్టెడ్గా ఉన్నాయి ఆల్రెడీ లేక్స్. అక్కడ ఆల్రెడీ మనకు ఎక్కడైతే వాటర్ అబండెన్స్ ఉందో అక్కడంతా కూడా చిన్న చిన్న లేక్స్ ఉన్నాయి, అవన్నీ నిండాయి. ఈ వాటర్ జాగ్రఫికల్గా అటు వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్లాన్ చేసుకుని చక్కటి టౌన్షిప్స్ రావడానికి కూడా ఈ ఏరియాస్లోనే ఉంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు రాబోయే కాలంలో అంటే 3 ఏళ్లలో ఖచ్చితంగా మనం చెప్పుకునేది డబల్ అవుతాయి. అందువల్ల హైదరాబాద్లో ఎవరైతే చుట్టుపక్కల అంటే మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం అటు ఏఐసిటీ వైపు, శ్రీశైలం హైవే వైపు, విజయవాడ హైవే వైపు అండ్ సాగర్ హైవేలో పెట్టుకుంటే డెఫినెట్గా అందరూ కూడా లబ్ధిదారులు అవుతారు. ఓకే సార్. రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల కూడా అంటే వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉండొచ్చు సార్. కరెక్ట్. ఇన్వెస్టర్స్ అందరికీ కూడా ఇది మంచి సూచన అనమాట. ఓకే సార్. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్.